హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజెస్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్తో మోడీ రాజీ పడ్డారు. కుట్ర బయటపడుతుందనే వెనుకడుగు దేశ ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. సంక్షోభంతో చమురు ధరలు పెరిగే అవకాశం. కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పశ్చిమాసియా సంక్షోభంపై చర్చకు డిమాండ్. మొత్తం మీద ఇక్కడ మనం చూడొచ్చు, రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే కుట్ర బయటపడుతుందనే వెనకడుగు దేశ ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఖచ్చితంగా అక్కడ యుద్ధం అవుతుంది కాబట్టి ఆ చమురు సంస్థలు ఏదైతుందో వాటి మీద భారం పడేటటువంటి అవకాశం ఉంది. సో అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా మనకు ఇక్కడ కూడా రేట్లు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు దానిపైన చర్చకు సిద్ధం అని చెప్పేసి ఈనాడు చెప్పడం జరుగుతుంది, అడగడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి పార్లమెంట్లో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదని ఆరోపించారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి పార్లమెంట్లో చర్చ జరిగితే ప్రధాని అమెరికా ఇజ్రాయెల్కు ఈనాడు వాళ్ళ సత్సంబంధాల గురించి ఈనాడు రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు అనమాట. ప్రజలకి ఈనాడు భారం పడుతూ ఉంది కదా, సో దానిపైన ఆ చర్చకు సిద్ధమా ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈ విధంగా ప్రజలను పట్టించుకుంటలేడని చెప్పేసి ఈనాడు రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తున్నారు అనమాట. ప్రజాసేవలో ఎప్పుడు పోలీసులే ముందు. సాయం కోసం ప్రజలు పోలీసుల వైపు చూస్తారు. ప్రజలకు మీరున్నారనే ధైర్యం ఎందుకు కారణం. నేరాల తీరు మారి సైబర్ క్రైమ్ పెరిగింది. నేరాల తీరుకు అనుగుణంగా పనితీరు మార్చుకోవాలి. పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్లు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు వాస్తవానికి నాడు ప్రజలకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే పోలీసులు ఉన్నారు కదా అని చెప్పేసి చాలా వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏమైనా సరే ఈనాడు పోలీసుల మీద కూడా ప్రజలు ఫుల్ ప్రెజర్స్ చేయకుండా మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి. ఈనాడు కాలనీస్ కానీ ఏరియాస్ కానీ రెగ్యులర్గా పర్యవేక్షిస్తూ ఉండాలి. సో ఎక్కడ అనుమానాలు వచ్చినా కానీ వాళ్ళు మొదటగా పోలీసులకు ఇన్ఫర్మేషన్, మొత్తం పోలీసులు వచ్చి చేయాలంటే కాని పని. కాబట్టి అనుమానితులు కానీ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే ప్రజలు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన ఏరియాలని మన పబ్లిక్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలు కూడా తీసుకోవాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీసు అధికారులు చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. మనం ఎక్కడున్నామో తెలుసుకోగలిగితే మనం ఎక్కడికి చేరుకోవాలో తెలుస్తుందన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ పోలీసెస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026 కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీసులకి కొంచెం సపోర్ట్ఫుల్గా దిశానిర్దేశం చేసి ఈనాడు జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ల మీద కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇరాన్ కొత్త సుప్రీంగా ముజ్తబా ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు. ఇరాన్ తమ దేశ నూతన సుప్రీం లీడర్ను ఎన్నుకుంది. కొత్త సుప్రీం లీడర్గా అయతొల్లా ఖమేనీ తనయుడు ముజ్తబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించి 56 ఏళ్ల అయతుల్లా సయ్యద్ ముస్తఫా హుస్సేన్ ఖమేనీ అలియాస్ ముస్తఫా ఖమేనీ ఇరాన్కు మూడో సుప్రీం లీడర్గా ఎన్నికైనట్టుగా మనం చూసుకోవచ్చు. అత్యున్నతంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒలింపిక్స్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేలా ప్రణాళికలు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ. క్రీడా శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఈనాడు స్పోర్ట్స్ పైన కూడా ఇంకా అవగాహన కల్పించాల్సినటువంటి సమయం తీసుకోవాలి. ఈనాడు స్పోర్ట్స్ పైన కూడా ఈనాడు గ్రామాలలో కూడా ఎంతోమంది స్పోర్ట్స్లో ఈనాడు పీటీ సార్లు కానీ స్కూళ్ళల్లో కూడా పీటీ స్పోర్ట్స్ పైన కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు టీచర్లే లేనటువంటి పరిస్థితి. స్పోర్ట్స్ మీద ఏమి ఇంట్రెస్ట్ చూపిస్తారు. టీచర్లకే సరైనటువంటి ఫ్యాకల్టీ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్క స్కూళ్ళలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంటే టీచర్లు లేనటువంటి పరిస్థితి. ఇక స్పోర్ట్స్ పైన ఎక్కడ అవగాహన కల్పిస్తారు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవాల్సింది కోరుతోంది. కవితకు మళ్ళీ నోటీసులు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. కవిత సహా 23 మందికి నోటీసులు. మొన్ననే క్లీన్ చిట్ వచ్చేసిందని చెప్పేసి కవిత కన్నరే మళ్ళీ నోటీసులు పంపించారు అనమాట. ఇది నడుస్తూనే ఉంటుంది అనమాట. ఇది ఆగే డ్రామా కాదు. రైతు బంధు పథకం బంద్. రాహుల్ బంద్ స్టార్ అని చెప్పేసి ఈనాడు మన కేటీఆర్ అంటూ ఉన్నాడు అనమాట. రైతు బంధు పథకం బంద్, రాహుల్ బంద్ స్టార్. సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు. రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని బంద్ చేసి కొత్తగా రాహుల్ బంధు పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్
తీసుకువచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీకి ఏడాదికి 1000 కోట్లు పంపడమే రాహుల్ బంధు పథకం అని ఆయన అభివర్ణించారు. సంవత్సరానికి 1000 కోట్లు కప్పం కట్టి తన పదవిని సీఎం రేవంత్ రెడ్డి కాపాడుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఘనంగా సన్మానించినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి నాడు రైతు బంధు కాదు, రేవంత్ రాహుల్ బంధు అని చెప్పేసి సంవత్సరానికి ఒక 1000 కోట్లు రాహుల్ గాంధీకి పంపిస్తాం. మరి ఏడంగా చూసిండే ఎట్కెళ్ళి చూసిన ప్రూఫ్స్ కూడా చెప్తే బాగుంటుంది. కేటీఆర్ అన్న వెలుగుమట్ల బాధితులతో కవిత ధర్నా. ఖమ్మం జెడ్పీ కూడలిలో ఆందోళన, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం, కవితను అరెస్టు చేసిన పోలీసులు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం నగరంలో అంబేద్కర్ భవనంలో వెలుగుమట్ల బాధితులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు బాధితులకు ప్రభుత్వం అండగా లేదని విమర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి వైద్య సహాయం కూడా అందలేదన్నారు. అనంతరం ఖమ్మం జెడ్పీ కూడలిలో కవిత ఆందోళనకు దిగారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు. బాధితులతో కలిసి జెడ్పీ కూడలిలో రోడ్డుపై బైఠాయించారు. ఖచ్చితంగా ఈనాడు ఆ నిరుపేద ప్రజలకి న్యాయం జరగాల్సిందిగా మేము కూడా కోరుతాం. ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈనాడు చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ మౌలిక వసతులు, తాగునీరు, బాత్రూమ్ ఫెసిలిటీస్ లేక దోమల ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొని ఆ వెలుగుమట్ల ప్రజలకి న్యాయం చేయాల్సిందిగా కోరుతాం. తిరుమల లడ్డుకు నెయ్యి కొరత లేదు, అందుబాటులో తయారీకి కావాల్సినంత నెయ్యి. తప్పుడు ప్రచారాలను ఖండించిన టీటీడీ. శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి నిల్వలు సరిపడా ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద నెయ్యి నిల్వలు సరిపడా లేవని, లడ్డు ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని ఇటీవల కొందరు సామాజిక మాధ్యమాలు అసత్య ప్రచారాలు చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ఇలా అసత్య ప్రచారాలు చేయడం సరికాదని టీటీడీ పేర్కొందనమాట. సో ఈనాడు అసత్య ప్రచారాలు ఏంటంటే ఒక్కరు పెడితే కథ మరి చూసి కాపీ కొట్టి మళ్ళీ దాన్ని ట్రోల్ చేస్తూనే ఉంటారు, అది వైరల్ అయితేనే ఉంటుంది. సో మొత్తానికి అలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని చెప్పేసి టీటీడీ బోర్డు కూడా కోరుకుంటా ఉంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఘనంగా వేడుకోలు. సో మొత్తానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వేడుకోలు పలికినట్టుగా మనం చూసుకోవచ్చు. సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్లోని ముఖ్యాంశాలు. సో దయచేసి అందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. అందరికి సెలవు, నమస్తే.